మోస్ట్ అండర్ రేటెడ్ రిక్రూట్మెంట్లో ఎవ్రీ ఇయర్ పడే పోస్టులో ఎస్ఎస్సి క్యాలెండర్ నుంచి మనకు ఎస్ఎస్సి ఫేజ్ అనే ఒక పోస్ట్ ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటాయి. కాకపోతే దీన్ని తెలిసి తెలియక ఓన్లీ కొంతమంది మాత్రమే అప్లై చేస్తారు. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్లో చాలా పోస్టులు ఉంటాయి అండ్ వేరియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో ఎంట్రీ ఉంటుంది. అది ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కరెక్ట్ తెలుసుకోకపోతే ఈ పోస్ట్ మిస్ అయినట్టే. ఈ సంవత్సరం కూడా 3003 పోస్టులు అయితే మనకు రిలీజ్ అయినాయి. దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ ఇవన్నిటికైతే ఎలిజిబిలిటీ ఉంది. రిక్రూట్మెంట్ ఏమో ఎస్ఎస్సి ఫేజ్ 14. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంజనీరు, ఫిట్టరు, దోబీ, టెక్స్టైల్ ఇంజనీరు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఇలాంటి చాలా పోస్టులు అయితే ఉన్నాయి మనకు. అండ్ దీని అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అది కూడా ఓబీసీ, జనరల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వీళ్ళందరికైతే నిల్ ఫీజు. మనకు ఏజ్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంది అకార్డింగ్ టు ద పోస్ట్. అండ్ ఈ పోస్ట్ అనేటి ఓవరాల్ ఇండియాలో కాబట్టి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం సదర్న్ రీజియన్కి వస్తామనేది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పాండిచేరి ఈ స్టేట్స్ అయితే ఉండే. కానీ అప్లై చేసే ముందు 1-2 సార్లు చూసుకొని అప్లై చేయండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏం లేదు, మనకు సేమ్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. అప్లికేషన్ డేట్స్ విషయానికి వస్తే మనకు ఏప్రిల్ 13 నుండి మే 4 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. అండ్ ఒకవేళ దీని అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ దీని అప్లికేషన్ లింక్ అంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. చెప్పినా కదా దీంట్లో డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. ఫస్ట్ నేను ఇచ్చే 2 లింకులు ఇస్తా. దాంట్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి ఓటీఆర్ చేసుకున్నారు అనుకోండి, ఇట్లా కనబడుతుంది. దాంట్లో ఎస్ఎస్సి ఫేజ్ 14 క్లిక్ చేయండి. దాని తర్వాత ఇయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అని క్లిక్ చేయగానే మీకు ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉన్నాయో ఆ ఎన్ని పోస్టులు చూసుకోండి. నెక్స్ట్ అవే పోస్టులు మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ ఫుల్ పీడిఎఫ్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ 75th పేజ్ కా నుండి మనకు ఏ పోస్టులలో ఎక్కువ ఉన్నాయో వీటిని అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లై లింక్ పంపిస్తా. అప్లై లింక్లో సేమ్ ఓటీఆర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాలనుకుంటే మన వీడియో కామెంట్ సెక్షన్ కింద ఎస్ఎస్సి అని కామెంట్ చేయండి. నేనే దీని మొత్తం డీటెయిల్స్ పంపిస్తా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే రీపోస్ట్ చేయడం అయితే మర్చిపోకండి.